ఇప్పుడున్నటువంటి డబ్బింగ్ ఆర్టిస్టులలో మీకు ఇష్టమైన డబ్బింగ్ అది చాలా కష్టతరమైన క్వశ్చనే, బట్ మీరు ఆన్సర్ చేయాలి. మీకు ఇష్టమైనటువంటి డబ్బింగ్ ఆర్టిస్ట్ ఎవరు అంటే మీరేం చెప్తారు? ఫస్ట్ రవిశంకర్ గారండి. ఓకే. ఫస్ట్ సాయి కుమార్. నేను కాలేజీకి వెళ్తున్న టైంలో ఇది పోలీస్ స్టోరీ వచ్చింది. ఓకే. అప్పటి వరకు డబ్బింగ్ అంటే ఏందో నాకు తెలియదండి యాక్చువల్గా. నిజంగా మా అటువంటి ఎందరో డబ్బింగ్ ఆర్టిస్టులకి వాళ్ళ ఫ్యామిలీ చాలా హెల్ప్ చేసింది. అంటే అప్పటి వరకు మనం ఏ మూవీ చేసినా కూడా మామూలుగానే అనిపించేది. కానీ పోలీస్ స్టోరీ నేను థియేటర్లో ఫస్ట్ కూర్చున్నాను అనమాట. ఆవేశం, యాంగ్రీనెస్, అది అంతా నేను స్పెల్ బౌండెడ్ అయిపోయి చూస్తున్నాను. ఎందుకంటే దాంట్లో ఎలివేషన్స్ కూడా అలా ఉంటాయి. ఆయన ఒక్కొక్క డైలాగ్ చెబుతుంటే అబ్బా అసలు ఏంది అని నా మైండ్ అంతా, నాకు వేరేది ఏ గుర్తురాలే. ఇంటర్వెల్ టైంలో కూడా అదే తిరుగుతూ ఉంది. మళ్ళీ వచ్చాను, మళ్ళీ చూశాను, మళ్ళీ వచ్చాను. అట్లా ఆ మూవీని ఒక 4-5 సార్లు చూశాను నేను. పోలీస్ స్టోరీ సత్యాధర్మ. అప్పుడు గుమ్మాన్ని తంతే ఎగిరిపోద్ది గుమ్మం. అప్పుడు ఒక డైలాగ్ ఉంటుందన్నమాట. ఏయ్, గుమ్మాన్ని దాటొద్దని చెప్పావు, అందుకే ఈరోజు నీ గుమ్మాన్ని లేకుండా లేపేశాను. ఇప్పుడు తలుపడ్డంగా ఉంది, దాన్ని విరగ్గొట్టి ముక్కలుగా చేశాను. నా దారి కడ్డొచ్చిన వాళ్ళెవ్వరిని నేను వదిలిపెట్టాను. అమ్మా రిలాక్స్, అమ్మా రిలాక్స్. సత్య ధర్మ అంటూ పేర్లు పెట్టావమ్మా ఈ పాపిస్టోళ్ళకి. అలాంటి పేర్లు ఎందుకు పెట్టావమ్మా? నువ్వేమన్నా కలగన్నావమ్మా ఈ పాపిస్టోళ్ళు నీ కడుపులో పుడతారని? తల్లిగా నీ బాధ్యత నువ్వు నెరవేర్చావు. అంతే రే అని చెప్పి స్టార్ట్ చేశాను.